ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ రాజకీయ సమాధి అయిన విషయం భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు గుర్తుపెట్టుకుని ఆ స్థానంలో పార్టీని బలోపేతం చేసేందుకు కృషి చేయాలని పార్టీ సీనియర్ నేత కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్య నాయుడు పిలుపునిచ్చారు. జాతీయ పార్టీగా బీజేపీని రాష్ట్రంలో బలోపేతం చేయడం ద్వారా అధికారానికి చేరువ కావచ్చని ఆయన స్పష్టం చేశారు. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించి విజయవాడకు విచ్చేసిన వెంకయ్య నాయుడును ఆ పార్టీ కార్యకర్తలు, నేతలు ఘనంగా సత్కరించారు. సిద్ధార్థ కళాశాలలో జరిగిన ఈ కార్యక్రమానికి రాష్ట్రం నలుమూలల నుంచి బీజేపీ ఎమ్మెల్యేలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఈ సందర్భంగా వెంకయ్య నాయుడు మాట్లాడుతూ రాష్ట్రంలో తెలుగుదేశం తర్వాత స్థానం ఖాళీగా ఉందన్నారు. దాన్ని భర్తీ చేసేందుకు బీజేపీ కార్యకర్తలు కృషి చేయాలని అన్నారు. ప్రజలతో మమేకమై ప్రజా సమస్యలు పరిష్కరించడం ద్వారా వారికి చేరువ కావాలని తెలిపారు. జాతీయ పార్టీగా కాంగ్రెస్ కు రాష్ట్రంలో ఉన్న స్థానం సమాధి చేయబడిందని, ఆ స్థానాన్ని జాతీయ పార్టీగా బీజేపీ ఇప్పుడు కైవసం చేసుకోవాల్సి ఉందని వెంకయ్య నాయుడు కార్యకర్తలకు వివరించారు. బీజేపీగా కార్యకర్తగా నేను కోరేది ఒకటి, రాష్ట్రంలో తెలుగుదేశం తర్వాత స్థానం ఖాళీగా ఉంది. దాన్ని మనం ముందుకు బాగా కష్టపడితే ముందుకు వెళ్ళేందుకు అవకాశం. ఇవాళ జాతీయ పార్టీగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో కనుమరుగైపోయింది. అందుకే ఆ ప్లేస్ వేకెంట్గా ఉంది. ఆ ప్లేస్ లో జాతీయ పార్టీగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా మనందరూ కృషి చేస్తే రాష్ట్రంలో జాతీయ పార్టీగా భారతీయ జనతా పార్టీ ప్రథమ స్థానాన్ని ఆక్రమించే అవకాశం ఉందని. ఇదంత తేలికైన పనేమీ కాదని, కార్యకర్తలు, నేతలు అందరూ కలిసికట్టుగా రెయ్యింబవళ్లు పనిచేస్తే అసాధ్యం కూడా ఏమీ కాదని స్పష్టం చేశారు.